సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సాగుతున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల కమిటీ కన్వీనర్ కె రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ నెల 3వ తేదీ నుండి 22వ తేదీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగనున్నాయన్నారు. ప్రస్తుతం 2వ విడత ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్న దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల, నాగ్దేవి జూనియర్ కళాశాల కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక జూనియర్ కళాశాలలో ఆయన మాట్లాడారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు అన్ని ప్రయోగ పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారన్నారు. వాటి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షలను పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు సిద్దిపేట జిల్లాలో 62 కేంద్రాల్లో అన్ని విడతల్లో కలిపి జనరల్, వొకేషనల్ గ్రూపులకు సంబంధించిన 11,090 పైచిలకు మంది విద్యార్థులు ప్రయోగ పరీక్షలు రాస్తున్నారన్నారు. వచ్చే మార్చి 5వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు కొనసాగుతాయన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయని అన్నారు. థియరీ పరీక్షలు కూడా నిఘా నేత్రాల నీడలో కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యుడు గంగాధర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జి చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్, కళాశాల సిబ్బంది ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ గురించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలు 62 పరీక్షా కేంద్రాలు గలవు. ఇవి 4 స్పెల్లలో పరీక్షలు నిర్వహించబడుతుంది. అలాగే థియరీకి 63 పరీక్షా కేంద్రాలు గలవు. ఈ 2 పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణ నిఘా నీడలో పరీక్షలు నిర్వహించబడుతుంది. కాబట్టి విద్యార్థులందరూ ఎటువంటి మాల్ ప్రాక్టీస్ పాల్గొనకుండా నిర్భయంగా స్వేచ్ఛగా కష్టపడి చదివి మంచిగా పరీక్షలు రాయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే విద్యార్థులు ఎటువంటి మానసిక ఒత్తిడి లోను కాకుండా హెల్ప్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా విద్యార్థులను కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ప్రతి కళాశాలకు ఒక కౌన్సిలర్ వెళ్ళి వాళ్ళను కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే కళాశాలలో కూడా ఒక సీనియర్ లెక్చరర్ను కౌన్సిలర్గా నియమించడం జరిగింది. విద్యార్థులు ఇంకాను ఎవరైనా మానసిక ఒత్తిడికి లోనైతే టెలిమానస్ అనే ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఉంది, 14416. ఆ నంబర్కి ఫోన్ చేస్తే మీకు సైకియాట్రిస్ట్ డాక్టర్ అందుబాటులో ఉండి మిమ్మల్ని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఎటువంటి మానసిక ఆందోళన చెందకుండా పరీక్షలు మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా పరీక్షలకు సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాను. అలాగే విద్యార్థులు ఈ సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్కి అనుసంధానమై ఉంటవి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందనేది బోర్డు అధికారులు కూడా పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి మీరు చాలా ఎటువంటి అవకతవకలు పాల్పడకుండా పరీక్షల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 3 తారీఖు నుంచి 22 తారీఖు వరకు 4 స్పెల్లలో 62 పరీక్షా కేంద్రాల్లో సిద్దిపేట జిల్లాలో పరీక్షలు జరుగుతున్నవి. ఈరోజు సెకండ్ స్పెల్లో భాగంగా దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గల పరీక్షా కేంద్రమును మరియు వాగ్దేవి జూనియర్ కళాశాలలో గల పరీక్షా కేంద్రమును నేను నాతో పాటు డిఈసి మెంబర్ కలిసి తనిఖీ చేయడం జరిగినది. ఈ ప్రాక్టికల్ పరీక్షలకు సిద్దిపేట జిల్లా నుండి 11,090 మంది విద్యార్థులు, మొదటి మరియు 2వ సంవత్సరం విద్యార్థులు హాజరవుతున్నారు. సో పరీక్షలన్నీ ఈసారి సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతున్నవి. ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వేతర కళాశాలలో మరియు ప్రైవేట్ కళాశాలలో ప్రభుత్వమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. జనరల్ ప్రయోగశాలలో 5 కెమెరాలు, వొకేషనల్ ల్యాబ్లో కూడా 8 కెమెరాల చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే విద్యార్థులను ప్రయోగ పరీక్షలకు మంచిగా సన్నద్ధం చేయాలనే ఉద్దేశం వరకు ఏర్పాటు చేయడం జరిగింది. దీని అందరూ పాజిటివ్గా స్వీకరించి వచ్చే విద్యా సంవత్సరానికైనా విద్యార్థులను మంచిగా ప్రయోగ పరీక్షలకు సన్నద్ధం చేయాలని, ఎక్కువ ప్రాక్టీస్ చేయించాలని ప్రభుత్వం ఆశిస్తుంది.